చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఆశీస్సులమ్మా. అమ్మ, మనం జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇంతకు ముందు మనం 3 జ్యోతిర్లింగాల గురించి, మనం అక్కడ దర్శనం చేసుకుంటే మనకు వచ్చే ఫలితం ఏంటో చాలా చక్కగా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగమైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం మనకు మధ్యప్రదేశ్లో ఉంది. మరి ఈ జ్యోతిర్లింగ దర్శనము మానవాళికి అంతటిని ఎటువంటి ఫలితం ఇస్తుంది, దాని గురించి వివరించండి. జ్యోతిర్లింగాలు అన్నప్పుడు నంబర్లు కొన్ని పుస్తకాల్లో కొన్ని అంకెలు ఉంటాయి. లేదు 4వదని మనం చెప్పుకుంటున్నాం, కానీ వేరే పుస్తకంలో 3, 4 అట్లా ఉంటాయి. అయి ఉండొచ్చు. ఓంకారేశ్వర క్షేత్రం అనేది నర్మదా నదీ తీరంలో ఉన్నది. అక్కడ ఓంకారేశ్వర స్వామి లింగం ఓంకారేశ్వరలో ఉన్నది. తర్వాత మనకి పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షం కావటం, అమలేశ్వరుడుగా పేరుతో అక్కడ స్థిరంగా ఉండిపోవటం, ఇది ఓంకారేశ్వరునికి గురించి చెప్పుకోవాల్సిన విషయం. దానికి సంబంధించిన శ్లోకం కూడా ఉంది కదమ్మా, అది కూడా ఒకసారి చూద్దాం. కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాతృపురే వసంత ఓంకారమీశం శివమేకమీడే. నారద మహర్షి ఒకసారి గోకర్ణుడనే పేరు గల మహాశివుణ్ణి దర్శించుకుని కొన్నాళ్ళు ఆయన దగ్గర ఉండి అక్కడి నుంచి బయలుదేరి వింధ్యాచల పర్వతం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పటికీ సరే వింధ్యాచల ఆ పర్వతం నారద మహర్షి రావడంతో ఆయనకి ఆహ్వానం చక్కగా పలికి కూర్చోబెట్టి అంతా అయిన తర్వాత కొంచెం నాకు చాలా రకాల ఇవన్నీ ఉన్నాయి, నేను గొప్పవాణ్ణి, నాకు ఏమీ తక్కువ లేదు, నా దగ్గర చాలా ఉన్నాయి, ఏదో అట్లా విషయం కొంచెం అహంకారంతో చెప్పాడు నారద మహర్షితోటి. చెప్పేటప్పటికి ఆయన ఓహో సరే కాస్త గర్వంగా ఉన్నది ఈయనకి అని చెప్పి సరే ఏం చేశాడు, నీకన్నా కూడా మేరు పర్వతం ఉన్నది, మేరు పర్వత శిఖరాలు దేవలోకాలన్నిటినీ మించి కూడా పైకి వెళ్ళిపోతున్నాయి, అవి మేరు పర్వతం చాలా గొప్పది అని చెప్పాడు అని వెళ్ళిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఈయనకి మరి అవమానం కదా, అదే తన దగ్గర గొప్పగా అన్నీ ఉన్నాయనుకుంటే తనకన్నా గొప్పవాడు. అందుకని ఏం చేశాడంటే సరే పరమ శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆయనకన్నా ఎక్కువలోకి వెళ్ళిపోవాలన్న భావనతోటి తపస్సు మొదలుపెట్టాడు. సరే ఏం చేశాడు, ఓంకార క్షేత్రానికి వెళ్ళి అక్కడ పార్థివలింగం తయారు చేసుకుని 6 నెలలు తీవ్రంగా తపస్సు చేశాట ఆయన. చాలా తీవ్రమైన తపస్సు చేసేటప్పటికి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలి కోరుకో అంటే, నారదుడికమ్మా వింధ్య పర్వతం వెళ్ళాడు. నారదుడికి ఎందుకు, ఆయన వెళ్ళిపోయాడు, చెప్పేసి వెళ్ళిపోయాడు. మేరు పర్వతం నీకన్నా చాలా ఎత్తులో ఉన్నది, నువ్వు అంత దాకా వెళ్ళలేవని కూడా అనేసి వెళ్ళిపోయినాడు ఆయన. దాంతో ఈయనకి నామోషి వచ్చింది. మరి ఆయన్ని దాటిపోవాలన్న ఒక అభిప్రాయం మనసులో ఏర్పడి ఓంకార క్షేత్రానికి వెళ్ళి అక్కడేమో మరి ఈ పార్థివ లింగాన్ని ఒకటి తయారు చేసుకుని చక్కగా 6 నెలలు భయంకరమైన తపస్సు చేశాడు ఆయన. ఎవరు, వింధ్య పర్వతం. ఓకే, మేరు పర్వతం కంటే వెళ్ళే ఈ వింధ్య పర్వతం అన్నమాట తపస్సు చేశాడు. అంటే పర్వతాలని మనుషుల్లా చెప్తుంటే కొత్తగా అనిపిస్తుంది వినటానికి. ఇప్పుడు పార్వతి అమ్మవారి పేరు వాళ్ళ నాయన మరి హిమవత్ పర్వతం అంటే హిమవంతుడు అంటున్నాం. వాళ్ళని మానవ రూపాల్లో ఊహించుకుని దేవతలుగా చేస్తూ ఉంటారు. అది సరే ఈయన ఆరాధిస్తే సరే పరమశివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయ్యి ఏం కావాలో కోరుకోమంటే ఈయన అంటాడు, నేను ఏ కార్యం చేసుకోవాలన్నా నేను దాన్ని సిద్ధింపజేసుకునేటటువంటి తెలివితేటలు నాకు ఇవ్వమని అడుగుతాడు. తనంతట తనుగా దాన్ని
ఏ కార్యమైనా సరే తనకి తనుగా చక్కగా దాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకునేందుకు తగినంటి తెలివితేటల్ని హోమను అడుగుతాడు. సరే ఆయన తథాస్తు అంటాడు. కానీ పరమేశ్వరుడు ఎక్కడ ప్రత్యక్షమైతే అక్కడల్లా దేవతలు ఋషులు అందరూ వచ్చేస్తారు కదా. వాళ్ళందరూ కలిసి పరమేశ్వరుడిని ప్రార్థించి మీరు ఇక్కడే స్థిరంగా ఉండిపోండి అని చెప్పి అడుగుతారు. అడిగితే అక్కడ అసలు ఓంకార అనే ఒక లింగం ఉన్నది. అసలు క్షేత్రం అది ఓంకార రూపంలో ఉంటుందా అమ్మ లింగం? అక్కడ లింగమే, దానికి ఓంకారం అని పేరు పెడుతుంది. ఓంకారం ప్రణవం ఉన్న ప్రణవంతో తయారైనటువంటి సదాశివ లింగం, ఓంకార లింగం ఒకటి అక్కడ ఉన్నది. సరే, ఎప్పుడైతే ఈ పరమేశ్వరుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడో వీళ్ళందరూ ఇక్కడే ఉండమని చెప్పి ప్రార్థిస్తే ఇప్పుడు అక్కడ ఓంకార లింగం అనేది ఒకటి ఉన్నది మామూలుగా ముందరే ఆ క్షేత్రంలో. అయితే ఈ పార్థివమూర్తి అంటే ఏమవుతుంది, శివజ్యోతి ప్రతిష్టమై ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఈయనకి పర్వతానికి ప్రత్యక్షమైన లింగము శివజ్యోతి ప్రతిష్ఠితమై ఉన్నటువంటి లింగం అన్నమాట. ఈ లింగాన్ని పరమేశ్వరుడని, అమలేశ్వరుడని, ఓంకారం అమలేశ్వరం అంటూ ఉంటాం కదా. అందుకని ఓంకారేశ్వరుడని ఆయన్ని పిలుస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఆ దేవతలు ఋషులు ఈ రెండు లింగాలను చక్కగా పూజలు చేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, పూజించారు. ఈ వృషభధ్వజుడు అంటే శివుడు. ఈయన వారందరికీ అనేక వరాలు ఇచ్చాడు. ఋషులు దేవతలు అందరూ చూడటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అనేక వరాలు ఇస్తే సరే వాళ్ళు భగవంతుడిని దర్శనం చేసుకుని దేవతలందరూ ఋషులు తమ తమ ప్రదేశాలకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ వింధ్యాచలుడు తన కార్యమును నెరవేర్చుకున్నాడు. అంటే ఏమిటి, ఇప్పుడు ఆయన తపస్సు చేశాడు, బ్రహ్మదేవుని శివుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. తను కోరుకున్న వరం ఏదో తను వరం కోరుకున్నాడు, వరాన్ని పొందాడు. కానీ మేరు పర్వతాన్ని దాటిపోవాలన్న ఆ కోరికను మాత్రం త్యాగం చేసేసాడు. పరమేశ్వరుడు కనిపిస్తే ఇంకా అవన్నీ ఎక్కడ ఉంటాయి అసలు? భగవద్ దర్శనంతో ఈ కోరికలు, ఈ పోటీలు, ఈ అహంకారాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? కాబట్టి ఆ మేరు పర్వతాన్ని దాటిపోవాలన్నటువంటి కోరికను మాత్రం త్యాగం చేసేసాడు. తర్వాత దాటిపోవాలనేటటువంటి ఒక తాపం పడ్డాడు కదా, దాన్ని మించి పోవాలన్న దీంతోటి ఆ పరితాపాన్ని, ఆ కోరికనంతా త్యాగం చేసేసి ఆ ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడిని ధ్యానించుకుంటూ ఆ వింధ్యపర్వతం తన ప్రదేశానికి తను వెళ్ళిపోయాడు. ఇది ఆ ఓంకారంలో ఉద్భవించినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉద్భవించినటువంటి అమలేశ్వర లింగం. ఓంకారం అమలేశ్వరం రెండింటిని కలిపి చెప్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణంగా ఒక్కొక్క క్షేత్రానికి వెళ్తే ఒక్కొక్క ఫలితం అంటారు. ఈ ఓంకారేశ్వరుని దర్శనం చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందమ్మా భక్తులకి? భగవంతుని ఎటువంటి ఫలితం ఏముంది? ఇప్పుడు ఫలితం ఏమొచ్చింది ఇక్కడ? పోటీ మనస్తత్వంతో వెళ్ళిపోయాడు అక్కడికి. వెళ్ళిపోయిన వాడు భగవద్ దర్శనం చేసుకునేటప్పటికీ ఆ పోటీ మనస్తత్వం, అహంకారం అలాంటివన్నీ పోయినాయి. అవే మనకి లభించేది. అంతకన్నా ఇంకా కావాల్సినవి ఏమున్నాయి? కావాల్సిన వాటికి నీ కోరిన వరాన్ని ఇవనే ఇచ్చాడు భగవంతుడు. తను ఏ కార్యం తలబెట్టినా తనంతట తాను దాన్ని చక్కగా సిద్ధింపజేసుకునేటందుకు కావాల్సినట్టు తెలివితేటలు నాకు ఇవ్వమని అడిగాడు కదా. అడిగాడు. మరి భగవద్ దర్శనంతో తనలో ఉన్నటువంటి అటువంటి మార్పులు మనలో వస్తాయి. మనం కూడా అంతే, భగవంతుని చూసినప్పుడు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు అనేటటువంటి దుష్టగుణాలన్నిటినీ పోయేందుకు అవకాశం ఉంది భగవద్ దర్శనంతో ఇప్పుడు ఉండేది. అవన్నీ పోతే మనశ్శాంతి ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఇక్కడ భగవంతుని మనం కూడా ఒక ప్రార్థన పాట పాడుకుని తప్పకుండా నమస్కారం చేసుకుంటాం. హర శివ శంకర సాంబ శివ, శివ శివ శంకర సదా శివ, హర శివ శంకర సాంబ శివ, శివ శివ శంకర సదా శివ, హర ఓం హర ఓం హర
ఓం హర ఓం గంగాధర హర గౌరి శివా చంద్రకళాధర సాంబ శివా గంగాధర హర గౌరి శివా చంద్రకళాధర సాంబ శివా మృత్యుంజయ మహాదేవ శివా మృత్యుంజయ మహాదేవ శివ హర ఓం నమ శివాయ మృత్యుంజయ మహాదేవ శివ పర్తిపురీశ్వర సాయి శివ హర ఓం హర ఓం హర ఓం హర ఓం హర శివ శంకర సాంబ శివ 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 శంకర సదా శివ. నిజంగా అంటే ఒక్కసారి స్వామి దగ్గరికి తీసుకెళ్ళైతే ఇక్కడికి తీసుకొచ్చిందమ్మా, అసలు ఇంట్లో కూర్చున్నట్లేదు, ఆ క్షేత్రంలోనే కూర్చున్న ఫీలింగ్ వచ్చిందమ్మా. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి